Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. సో ఈరోజు యాక్చువల్లీ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్లో ఉన్నాం. టీఎస్ ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సిరీస్లో ఉన్నాం. మనకి ఈరోజు టాపిక్ వచ్చి సింక్రోనస్ మిషన్. సింక్రోనస్ మిషన్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, సో దానికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏంది, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్, డాంపర్ వైండింగ్ ఇన్ సింక్రోనస్ మిషన్ ఈజ్ యూజ్డ్ టు డాష్. డాంపర్ వైండింగ్ గురించి మాట్లాడుతున్నారు, డాంపర్ వైండింగ్. కానీ సింక్రోనస్ మిషన్ అన్నారండి. ఎగ్జామ్లో జనరేటర్ అని చూడండి, రేపటి ఎగ్జామ్లో జనరేటర్ అనొచ్చు, మోటార్ అనొచ్చు. సో కేర్ఫుల్. సింక్రోనస్ జనరేటర్కి మరో పేరేంటిది? ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ సింక్రోనస్ మెషిన్. ఫస్ట్ వినండి, సింక్రోనస్ మెషిన్. సో మనకి ఇక్కడ సింక్రోనస్ మెషిన్లో డాంపర్ వైండింగ్స్ ఎందుకు వాడుతున్నాము? డాంపర్ వైండింగ్స్ ఎందుకు వాడుతున్నాం? సో మనకు డాంపర్ వైండింగ్స్ యొక్క పర్పస్లు రెండు ఉన్నాయి. జనరేటర్లో ఒక పర్పస్ ఉంది, మోటార్లో ఒక పర్పస్ ఉంది. సో అడిగింది జనరేటరా మోటారా? అడగలేదు, కానీ మెషిన్ అని మెన్షన్ చేశారు కాబట్టి మనం ఏంటిది అనేది చూద్దాం. సో ఆల్టర్నేటర్, సింక్రోనస్ ఆల్టర్నేటర్, దీన్నే మనం ఏమంటున్నాం? జనరేటర్ అని పిలుస్తాము. జనరేటర్, సింక్రోనస్ జనరేటర్. అందుకోసం నేను ప్రతి ఆస్పిరెంట్కి చెప్తాను, ఐదర్ ఈ జనరేటరా మోటారా. నువ్వు అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేస్తేనే నీకు సబ్జెక్ట్ క్లారిటీ ఉంటుంది. సో అప్పుడు నువ్వు అక్యురేట్గా ఆన్సర్ చేస్తావు, ఒక మార్క్ నువ్వు జేబులు వేసుకుంటావు. ఓకే, సో ఇది ఏంటండి? సింక్రోనస్ మోటార్. సింక్రోనస్ మోటార్ మంచిగా గమనించండి, సింక్రోనస్ మోటార్. ఓకే, మరి సింక్రోనస్ మోటార్లో మన డాంపర్ వైండింగ్ యొక్క పర్పస్ ఏంటిది? మరి అదేవిధంగా ఆల్టర్నేటర్లో డాంపర్ వైండింగ్ యొక్క పర్పస్ ఏంటి? ఫస్ట్ మీరు గమనించండి, ఇక్కడ ఆల్టర్నేటర్లో అయినా సింక్రోనస్ మోటార్లో అయినా ఫస్ట్ పాయింట్, ప్రివెంట్ ద హంటింగ్, లేదంటే అంటే హంటింగ్ని తొలగించడానికి, అంటే హంటింగ్ని రిమూవ్ చేయడానికి, లేదు అని అంటే హంటింగ్ని సప్రెస్ చేయడానికి, అంటే హంటింగ్ సప్రెషన్. హంటింగ్ సప్రెషన్, ఓకేనా? ఇక్కడ కూడా హంటింగ్ని తొలగించడానికి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హంటింగ్? హంటింగ్ని సప్రెస్ చేయడానికి. సార్ మీరు హంటింగ్ అంటున్నారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హంటింగ్? యాక్చువల్లీ హంటింగ్ అంటే సింక్రోనస్ మెషిన్ ఆల్వేస్ రొటేటెడ్ కాన్స్టెంట్ స్పీడ్. సింక్రోనస్ మెషిన్ ఎప్పటికీ ఒకే స్పీడ్ వద్ద తిరుగుతుంది. అది 1500 ఆర్పిఎం అయితే 1500 ఆర్పిఎం దగ్గరనే తిరుగుతుంది. 3000 ఆర్పిఎం అయితే 3000 ఆర్పిఎం దగ్గరనే తిరుగుతాయి. అలా ఎలాంటి డౌట్ లేదు. దాన్ని మనం అంటున్నాం సింక్రోనస్ జనరేటర్ కావచ్చు, మోటార్ కావచ్చు, ఆల్వేస్ రొటేట్స్ ఎట్ సేమ్ స్పీడ్ ఆర్ కాన్స్టెంట్ స్పీడ్. అందుకోసం సింక్రోనస్ మెషిన్ని జనరేటర్ అయినా మోటార్ అయినా కాన్స్టెంట్ స్పీడ్ వద్ద తిరుగుతుంది అని చెప్పబడుతుంది. కానీ కాన్స్టెంట్ స్పీడ్ దగ్గర తిరుగుతున్న క్రమంలో రోటార్ అనేది వైబ్రేట్ అవుతూ తిరుగుతుంది. స్లైట్గా వైబ్రేట్ అవుతూ ఒక నాయిస్ జనరేట్ చేస్తుంది. అఫ్కోర్స్ దానివల్ల సింక్రోనస్ స్పీడ్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే హంటింగ్. అది జనరేటర్లో జరుగుతుంది, మోటార్లో జరుగుతుంది. కాబట్టి జనరేటర్లో హంటింగ్ని తొలగించడానికి, అదేవిధంగా సింక్రోనస్ మోటార్లో హంటింగ్ని తొలగించడానికి మనం డాంపర్ వైండింగ్ వాడుతున్నాం. చూడండి బ్రదర్, ఎగ్జామ్లో డాంపర్ వైండింగ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెషిన్. చూడండి బ్రదర్, డాంపర్ వైండింగ్ ఈ క్రింది వాటిలో ఏ మెషిన్కి సంబంధం ఉంది అని అంటాడు. ఏ మెషిన్కి లేదు? సింక్రోనస్ మెషిన్కే ఉంది. సింక్రోనస్ జనరేటర్కి ఉంది, సింక్రోనస్ మోటార్కి ఉంది. ఎందుకు అని అంటే ఈ పర్పస్. మరి సార్ ఇంకేముంది దీని కథ అని డౌట్. చూడండి బ్రదర్, సింక్రోనస్ 3 ఫేజ్ సింక్రోనస్ మోటార్ నాన్ సెల్ఫ్ స్టార్టింగ్. ఎందుకు నాన్ సెల్ఫ్ స్టార్టింగ్ అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. సో దాన్ని సెల్ఫ్ స్టార్టింగ్ అంటే దానంతట అదే తిరిగే స్వభావాన్ని సెల్ఫ్ స్టార్టింగ్ అంటాం. నాన్ సెల్ఫ్ స్టార్టింగ్ అంటే దానంతట తిరగని ఎడల దాన్ని మనం ఏమంటున్నాం? నాన్ సెల్ఫ్ స్టార్టింగ్ అని అంటాం. సో ఆ విధంగా జరుగుతుంది కాబట్టి స్టార్టింగ్ పర్పస్ అంటే స్టార్టింగ్ ద మోటార్. స్టార్టింగ్ ద మోటార్ అంటే మోటార్ని స్టార్ట్ చేయడానికి మనం డాంపర్ వైండింగ్ ఉపయోగిస్తున్నాం. ఎందులో బ్రదర్? సింక్రోనస్ మోటార్లో. సింక్రోనస్ మోటార్లో. సో ఇంకొక విషయం, మరి సింక్రోనస్ జనరేటర్లో నెగటివ్ సీక్వెన్స్ని తొలగించడానికి, నెగటివ్ సీక్వెన్స్ హార్మోనిక్స్ ఆర్ నెగటివ్ సీక్వెన్స్ని తొలగించడానికి మనం ఆల్టర్నేటర్ ఆర్ సింక్రోనస్ జనరేటర్లో డాంపర్ వైండింగ్స్ ఉపయోగిస్తున్నాం. సో ఈ డాంపర్ వైండింగ్స్ ఎక్కడ వాడతాం, ఎక్కడ ప్లేస్ చేస్తాం, స్టేటారా రోటారా అని మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. సో డాంపర్ వైండింగ్ యొక్క పర్పస్ ఆల్టర్నేటర్లో ఒక విధంగా ఉంది, జనరేటర్ సింక్రోనస్ మోటార్లో ఒక విధంగా ఉంది.
సో నేను హంటింగ్ని సపరేట్ చేయడం, ఇందులో కూడా హంటింగ్ సపరేట్ చేయడం, కానీ ఇది డిఫరెన్స్. కొన్నిసార్లు 4 ఇస్తాడు. సో డాంపర్ వైండింగ్స్ ఇన్ సింక్రోనస్ జనరేటర్ ఈజ్ యూజ్డ్ టు డాష్. సింక్రోనస్ జనరేటర్లో డాంపర్ వైండింగ్ యొక్క పర్పస్ ఏంది? నీకు ఆప్షన్ ఇది ఉంటుంది, ఇది ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి ఇది ఉంటుంది. జనరేటర్ అయితే A అండ్ B అని ఉంటుంది. సపోజ్ మోటార్ అయితే B అండ్ C అని ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు మీరు ఐడెంటిఫై చేయాల్సిన విషయం ఏంది? ఐదర్ ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ జనరేటరా, సింక్రోనస్ జనరేటరా, సింక్రోనస్ మోటరా, లేదు అంటే సింక్రోనస్ మెషినా. సో మెషిన్ అన్నాడు కాబట్టి వీ డోంట్ నో. కాబట్టి ఆప్షన్ చూద్దాం. ఇంక్రీజింగ్ పవర్ ఫ్యాక్టర్, రాంగ్. ప్రివెంట్ హంటింగ్, ఓకే. డిక్రీజింగ్ కాపర్ లాసెస్, రాంగ్. డిక్రీజింగ్ ఐరన్ లాసెస్. హంటింగ్ని ప్రివెంట్ చేయడం. ప్రివెంట్ అంటే ఏంటిది? దాని నుంచి అంటే తొలగించడం. సో ఆప్షన్ B ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కేర్ఫుల్, చూడండి ఇలా చదవాలి సబ్జెక్ట్. ఇలా చదివితేనే సెలెక్షన్ క్లియర్ అవుతుంది, లేదంటే వెరీ టఫ్. ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ సింక్రోనస్ మోటార్. ఒక సింక్రోనస్ మోటార్ ఉందంట, డైరెక్షన్ ఆఫ్ రొటేషన్. ఆ రోటార్ తిరుగుతుంది కదా, ఆ తిరిగే దిశను సింక్రోనస్ మెషిన్లో కెన్ బి రివర్స్డ్ బై రివర్సింగ్. ఏ విధంగా రివర్స్ చేయొచ్చు చూడండి. మనం మొన్నటి క్లాస్లో ఇండక్షన్ మెషిన్లో మనం ఏం డిస్కస్ చేసినాం? సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మెషిన్లో రోటార్ యొక్క రొటేషన్ ఏ విధంగా రివర్స్ చేస్తాం? ఐదర్ అంటే మెయిన్ వైండింగ్ రివర్స్ చేయడం, లేదంటే యాక్సిలరీ వైండింగ్ని రివర్స్ చేయడం, బట్ నాట్ బోత్. అక్కడ సప్లై టెర్మినల్స్ ఇచ్చారు. సప్లై టెర్మినల్స్ కాదండి, సప్లై టెర్మినల్స్ ఇంటర్చేంజ్ చేయడం వల్ల మనం రివర్స్ చేయొచ్చు. ఎందులో? సింక్రోనస్ మెషిన్లో, సింక్రోనస్ మోటార్లో. సపోజ్ నేను ఏ రెండు టెర్మినల్స్ని ఇంటర్చేంజ్ చేసినా నాకు అంటే ఫేస్ సీక్వెన్స్ ఉల్టా అవుతుంది కదా. ఆబ్వియస్లీ ఫేస్ సీక్వెన్స్ రివర్స్ చేసినా, లేదంటే ఏ రెండు టెర్మినల్స్ని నేను ఇంటర్చేంజ్ చేసినా నాకు రొటేషన్ ఉల్టా అవుతుంది. ఇది సింక్రోనస్ మెషిన్లో జరిగే కథ. అందుకోసం దట్ ఈస్ వాట్ నేను ఏం చెప్తున్నా, అన్ని మెషిన్స్కి సపోజ్ ఫీల్డ్ వచ్చింది అనుకోండి, ఫీల్డ్స్ గురించి అన్నిటి గురించి డిస్కస్ చేయాలి. సపోజ్ డైరెక్షన్ ఉల్టా అవుతుంది అనుకోండి, డైరెక్షన్స్ గురించి అన్ని మెషిన్స్ సంబంధించి మనం కంపేర్ చేయాలి. ఈ విధంగా మీరు కంపేర్ చేస్తేనే సబ్జెక్టు పట్ల మంచి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు మీరు క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో వాట్ ఈస్ ద సూటబుల్ ఆప్షన్? సప్లై ఫేజ్ సీక్వెన్స్. రివర్సింగ్ అని మెన్షన్ చేశాడండి ఇక్కడ. రివర్సింగ్ ద సప్లైస్ ఫేజ్ సీక్వెన్స్, ఆప్షన్ A. ఓకే, ఆప్షన్ A ఈజ్ కరెక్ట్. కొన్నిసార్లు రివర్సింగ్ ద ఫీల్డ్ కరెంట్ అంటారని, ఫీల్డ్ కరెంట్కి సంబంధం లేదు. సో సపోజ్ నేను సేలియంట్ పోల్ మోటార్ తీసుకున్నానే అనుకో. సేలియంట్ పోల్ మోటార్ తీసుకుంటే ఇది స్టేటార్ బాడీ, ఇది సపోజ్ ఇది పాజిటివ్ అనుకుందాం, ఇది నెగిటివ్ అనుకుందాం, ఇది DC సప్లై. సో కరెంట్ ఫ్లో ఏ విధంగా జరుగుతుంది? ఇది ఫీల్డ్ కరెంట్. సో ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా కరెంట్ ఫ్లో అవుతుంది కదా. ఈ ఫీల్డ్ కరెంట్ని మనం రివర్స్ చేయడం వల్ల రొటేషన్ చేంజ్ కాదు. బై అప్లయింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఈ 4 ఫింగర్స్ కరెంట్ దిశలో అప్లై చేస్తే ఈ ఫ్లక్స్ అనేది ఈ విధంగా ఆరిజినేట్ అవుతుంది. ఈ ఫ్లక్స్ అనేది ఈ విధంగా టర్మినేట్ అవుతుంది. కాబట్టి ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. సో మనం ఫీల్డ్ కరెంట్ను ఉల్టా చేస్తే రొటేషన్ చేంజ్ కాదు. మనం ఫీల్డ్ కరెంట్ను ఉల్టా చేస్తే ఈ ఫీల్డ్ పోల్ ఫార్మేషన్ అనేది ఉల్టా అవుతుంది. కేర్ఫుల్. ఓకేనా? రివర్సింగ్ ద డిక్రీజింగ్ ద ఫీల్డ్ కరెంట్, రాంగ్. సప్లై ఫేజ్ సీక్వెన్స్, ఆప్షన్ A ఈజ్ కరెక్ట్ ఆన్సర్. A synchronous motor can be used as synchronous capacitor. ఒక సింక్రోనస్ మోటార్ ఉందంట, దాన్ని ఎప్పుడు నువ్వు సింక్రోనస్ కెపాసిటర్గా వాడుతావు. యాక్చువల్గా కెపాసిటర్ యొక్క పర్పస్ ఏంది? ఇంప్రూవింగ్ ద పవర్ ఫ్యాక్టర్ అండ్ అదేవిధంగా వోల్టేజ్ ప్రొఫైల్ని ఇంప్రూవ్ చేయడానికి. అంటే ఎందుకు వోల్టేజ్ ప్రొఫైల్ ఇంక్రీజ్ చేస్తుంది అంటే ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మోటార్ ఏబుల్ టు సప్లై ద రియాక్టివ్ పవర్. నువ్వు ఎక్కువ ఎగ్జైట్ చేసినావు అనుకో, అది రియాక్టివ్ పవర్ని సప్లై చేసే కెపాసిటీ పెంచుకుంటుంది. సో అలా కెపాసిటీ పెంచుకొని మనకి ఇది సింక్రోనస్ మోటార్ కాబట్టి ఆపరేట్స్ ఎట్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. సో దేర్ ఫోర్ ఇది ఒక సింక్రోనస్ మోటార్, ఇదొక సింక్రోనస్ మోటార్. సో సింక్రోనస్ మోటార్ అనేది ఓవర్ ఎగ్జైట్ చేయాలి. ఓవర్ ఎగ్జైట్ చేస్తే బట్ ఎట్ నో లోడ్ కండిషన్ నువ్వు ఎలాంటి లోడ్ కనెక్ట్ చేయొద్దు. ఎలాంటి లోడ్ కనెక్ట్ చేయనప్పుడు అది ఓవర్ ఎగ్జైట్ చేస్తే అది ఒక సింక్రోనస్ కెపాసిటర్ మాదిరిగా పనిచేస్తుంది. సింక్రోనస్ రియాక్టర్ కాదండి, సింక్రోనస్ కాయిల్ కాదు, సింక్రోనస్ కెపాసిటర్. అదే నువ్వు సింక్రోనస్ కాయిల్ తీసుకున్నావే అనుకో, సింక్రోనస్ మోటార్ బట్ అండర్ ఎగ్జైటెడ్
ఎట్ నో లోడ్ కండిషన్. ఎందుకు ఏంటి అంటే మనం తర్వాత డిస్కస్ చేస్తాం వీటన్నిటి గురించి. సో ఓన్లీ క్వశ్చన్ వచ్చింది కాబట్టి క్వశ్చన్కి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో దేర్ఫోర్ ఇది కూడా సింక్రోనస్ మోటరే. ఒక సింక్రోనస్ మోటార్ని మనం ఓవర్ ఎగ్జైట్ చేసి ఎట్ నో లోడ్ కండిషన్, ఇది ఒక షాఫ్ట్, ఈ షాఫ్ట్కి నువ్వు ఎలాంటి లోడ్ కనెక్ట్ చేయలేదు, ఎలాంటి లోడ్ కనెక్ట్ చేయకుండా దాన్ని ఓవర్ ఎగ్జైట్ చేస్తే అది ఏ విధంగా పనిచేస్తుంది? సింక్రోనస్ కెపాసిటర్. సో అదే నువ్వు లోడ్ కనెక్ట్ చేయనప్పుడు ఓవర్ ఎగ్జైట్ చేస్తే అది ఏ విధంగా పనిచేస్తుంది? అండర్ ఎగ్జైట్ చేస్తే అది ఏ విధంగా పనిచేస్తుంది? దిస్ ఈజ్ అండర్ ఎగ్జైట్ సింక్రోనస్ కాయిల్. సో గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చి సింక్రోనస్ కెపాసిటర్. రేపు ఎగ్జామ్లో కాయిల్ గురించి అడుగుతాడు కావచ్చు. ఇది వచ్చి సింక్రోనస్ కాయిల్. కేర్ఫుల్, సింక్రోనస్ కాయిల్. సో ఇప్పుడు చూడండి, దీని యొక్క ఆపరేటింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇది వచ్చి ఓవర్ ఎగ్జైట్ అవుతుంది కాబట్టి రియాక్టివ్ పవర్ డెలివరీ చేస్తుంది. సో డెలివరీ చేసిన తర్వాత ఇది ఆపరేట్ అయ్యే పవర్ ఫ్యాక్టర్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ అండర్ ఎగ్జైట్ చేస్తుంది కాబట్టి అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. సో ఈ విధంగా మీరు సబ్జెక్టు పట్ల పర్ఫెక్షన్ అనేది పెంచుకోవాలి. ఇలా పర్ఫెక్షన్ పెంచుకుంటేనే మీకు ఆన్సర్ వస్తుంది. ఓవర్లోడెడ్ నో, ఓవర్లోడా రాంగ్, ఓవర్లోడెడ్ రాంగ్, అండర్లోడెడ్ నాట్ లోడెడ్ ఓవర్ ఎగ్జైటెడ్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. ద రేషియో అంటే ఏంటి బ్రదర్? నిష్పత్తి. మెకానికల్ యాంగిల్ టు ఎలక్ట్రికల్ యాంగిల్, యాంత్రిక కోణం నుంచి విద్యుత్ కోణానికి మధ్య గల నిష్పత్తి ఏంటిది? యాంత్రిక కోణం అంటే ఏంటిది బ్రదర్? θm. ఎలక్ట్రికల్ కోణం అంటే ఏంటిది? θe. మెకానికల్ యాంగిల్ టు ఎలక్ట్రికల్ యాంగిల్ ఇన్ ఏ పీ పోల్ ఆల్టర్నేటర్. ఇది ఒక ఆల్టర్నేటర్ అంట. ఆల్టర్నేటర్లో ఉన్న పోల్స్ యొక్క సంఖ్య పీ పోల్స్ అంట. అయితే అలా ఇచ్చినప్పుడు మెకానికల్ కోణానికి అదేవిధంగా విద్యుత్ కోణానికి సో మధ్య గల నిష్పత్తి ఎంత, రేషియో ఎంత బ్రదర్? వీటన్నిటినీ మనం సాల్వ్ చేయడానికి మనకు ఒక బ్యూటిఫుల్ సూత్రం ఉంది. θe ఈక్వల్ టు θm ఇంటూ p/2. ఎస్ఆర్నో నిన్ను అడిగింది ఏంటి? θm. ఎస్ఆర్నో నిన్న అంటే ఇట్లా రాసుకో, θm ఇంటూ p/2. ఇది సూత్రం, ఇది ఒక డెరివేషన్ నుండి వస్తుంది. నేను డైరెక్ట్ ఇచ్చాను. దీనికి ఒక చాలా పెద్ద డెరివేషన్ ఉంటుంది. ఆ డెరివేషన్ మాకు అవసరం లేదు. సో దీన్ని మనం అడ్డగుణకారం చేస్తే నేను θe ఇటు పట్టుకొస్తాను. సరే θe ఇటు ఎందుకు పట్టుకొస్తానంటే మనకు ఫస్ట్ అడిగింది న్యూమరేటర్లో ఏముంది? లవంలో ఏముంది? θm. హారంలో ఏముంది? θe. కాబట్టి θm/θe ఈక్వల్ టు 2/p. మీరు అడ్డగుణకారం సరిగా చేయకపోయినా ఆన్సర్ మిస్ అవుతుంది. సో నిష్పత్తి ఏమొచ్చింది? 2/p. సో 2/p అంటే సూటబుల్ ఆప్షన్ ఏంది? ఏ. మీకోసం p/2 కూడా ఉంది. అప్పుడు p/2 ఏమొస్తుంది? p/2 θe/θm చేస్తే p/2. ఎస్ఆర్నో దీన్ని అడ్డగుణకారం చేస్తే θe/θm ఈక్వల్ టు p/2 వస్తుంది. ఎప్పుడు విద్యుత్ కోణానికి యాంత్రిక కోణానికి గల నిష్పత్తి p/2. కానీ నేను అడిగింది ఏంటిది? మెకానికల్ కోణానికి విద్యుత్ కోణానికి మధ్య గల నిష్పత్తి. కానీ బై హార్ట్ చేయొద్దు. ఈ సూత్రం కనుక నువ్వు గుర్తుపెట్టుకున్నావు అనుకో, కొన్నిసార్లు సూత్రాలు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. సో ఈ సూత్రం కనుక గుర్తుపెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎలాంటి నిష్పత్తి అడిగినా నువ్వు చేయగలుగుతావు. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ నుండి మనం ఇప్పటికీ చాలా వీడియోస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ చేశాం. సో సక్సెస్ఫుల్గా ఎలక్ట్రికల్ మెషిన్స్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనం పవర్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేస్తాం. సో మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మా ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.